హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? సెనా షూస్ని అడ్మైర్ చేస్తున్నారా? కానీ దానికంటే మోర్ అడ్మైర్ చేయాల్సిన కార్ అనేది మన ముందు ఉంది. ఎందుకంటే ఇది BYD Sea Lion 7 ఆల్రెడీ భారత్ మొబిలిటీ ఎక్స్పోలో చాలా హల్చల్ క్రియేట్ చేసింది. అండ్ ఎందుకు దీనికి అంత అటెన్షన్ అనేది ఇవ్వబడుతుందంటే, వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ మోటార్ 23,000 రెవల్యూషన్స్ పర్ మినిట్ వెళ్ళే ఒక ఎలక్ట్రిక్ మోటార్ అనేది ఫస్ట్ టైం అనేది BYD వాళ్ళు డిజైన్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ ఒక ఆటో జాయింట్ అనమాట. ఈవీ స్పేస్లో 100 కంట్రీస్లో వాళ్ళ ప్రెజెన్స్ ఉంది. ఆల్రెడీ 4 ఇండస్ట్రీస్లో వాళ్ళు ప్రివలెంట్గా ఉన్నారు. అది ఆటో ఇండస్ట్రీ కావచ్చు, రైల్ ట్రాన్సిట్ ఇండస్ట్రీ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, లేకపోతే రెన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు. కానీ వాళ్ళ కార్స్ అనేది ప్రతి కార్ ఒక స్టేట్మెంట్ అండి. ఫస్ట్ E6 అనేది ఒక ప్రాపర్ MPVగా వచ్చింది. అండ్ దాని తర్వాత ఆటో 6 అనేది ఒక కాంపాక్ట్ SUVగా వచ్చింది. దాని తర్వాత మన ఏదైతే సీల్ ఉందో అది ఒక స్పోర్ట్స్ సెడాన్ లాంటి కొత్త రిఫ్రెష్డ్ ఫీలింగ్ని తీసుకొచ్చింది. అండ్ E-Max 7 అనేది ఒక లగ్జూరియస్ MPVగా ముందుకు వచ్చింది. కానీ ఇది ఒక స్పోర్ట్స్ SUVగా ముందుకు వస్తుంది. అంటే మనం చూస్తేనే ఇది ఏదో ఆస్టన్ మార్టిన్ DBX లేకపోతే పోర్షా పానమెరా అట్లాంటి ఫీలింగ్ అనేది వస్తుంది. చాలా చాలా స్టైలిష్గా ఫ్యూచరిస్ట్గా ఉంది. సో దీని గురించిన వివరాలన్నీ నేను ఈరోజు మీకోసం షేర్ చేయబోతున్నాను. టైం వేస్ట్ చేయకుండా ఈ రివ్యూని మనం స్టార్ట్ చేసేద్దాం. డిజైన్ పరంగా చూసినట్లయితే ఈ ప్లాట్ఫామ్ 3.0 పైన బేస్ చేసుకొని చేయబడింది. లోయెస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ డ్రాగ్ అనేది ఇది క్లెయిమ్ చేస్తున్నారు 0.28 అనేది. సో అది కూడా చిజిల్డ్ బాడీ వర్క్, ఏరోడైనామిక్ డిజైన్ అనమాట. సో టు కట్ త్రూ ఎయిర్ మచ్ మోర్ ఎఫిషియెంట్లీ అండ్ డెలివర్ టాప్ స్పీడ్ 215 km/h అండి. అంటే మీరు అనుకోవచ్చు, అంటే ఇది ఆ స్పీడ్ ఫిగర్స్ వినగానే మీకు అర్థమైపోతుంది దీని ఒక రియల్ క్యారెక్టర్ ఏందనేది. 0 to 100 4.5 సెకండ్స్లో. సో దీనిలో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఆ 2 వేరియంట్స్ కూడా వివరంగా చెప్తాను. ఫస్ట్ అయితే డిజైన్ చూసుకుందాము. బ్యూటిఫుల్ బానెట్ లైన్స్ అనేది నీట్గా ఆఫర్ చేయబడ్డాయి. నేను చెప్పినట్టు ఏరోడైనామిక్ ఎఫిషియన్సీ చాలా నీట్గా ఉంది. LED హెడ్ ల్యాంప్స్ నీట్గా ఆఫర్ చేయబడ్డాయి. అండ్ DRL అనేది చాలా క్లీన్గా క్లీన్ డిజైన్ లాంగ్వేజ్ అండి వీళ్ళది. అండ్ మెటిక్యులస్లీ క్రాఫ్టెడ్ బాడీ వర్క్, మనకి టర్న్ బ్లింకర్స్ కానీ ఫ్రంట్ బంపర్ కానీ ఎక్కడ కూడా ఎక్కువ ప్యానల్ గ్యాప్స్ లేవు. చాలా టాప్ క్వాలిటీ డిజైన్ అనేది ఈ సెగ్మెంట్కి వాళ్ళు తీసుకొస్తున్నారు. ప్రొఫైల్ చూసినట్లయితే మనకి ఫ్లాట్ వీల్ ఆర్చెస్, బాడీ క్లాడింగ్ అంతా టిపికల్ SUV డిమీనర్ని హైలైట్ చేయడానికి ఆఫర్ చేయబడ్డాయి. మ్యాసివ్ 19-inch వీల్స్, 235/50 కాంటినెంటల్ టైర్స్ అనమాట. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ విత్ 4 piston ఫిక్స్డ్ క్యాలిపర్స్ అనమాట టు ఆఫర్ సుప్రీం స్టాపింగ్ పవర్. నేను చెప్పాను కదా, స్పీడ్ బీవర్చం అనేది దానికి అడిక్వేట్ స్టాపింగ్ పవర్ ఆఫర్ చేయాలి. దానికి ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేశారు. అదే కాకుండా అన్ని సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అండ్ మీరు సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే ప్లస్ డోర్ హ్యాండిల్స్ అండి. ఇది యాక్చువల్గా లోపలికి వెళ్ళిపోతే మనము అన్లాక్ చేసేటప్పుడు అది బయటకు వస్తాయి అనమాట. క్యారెక్టర్ లైన్ అనేది చాలా క్లీన్గా ఇక్కడ ప్రెవలెంట్గా మనకు కనిపిస్తుంది. క్లీన్ క్యారెక్టర్ లైన్ ఫ్లోయింగ్ అక్రాస్ ద బాడీ వర్క్. అదేవిధంగా మనము ఈ రూఫ్ లైన్ చూసినట్లయితే కూడా మనకి చాలా స్లోపింగ్ రూఫ్ లైన్, ఒక కూపే డిజైన్, స్పోర్ట్స్ కూపే డిజైన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఇక్కడ రూఫ్ పైన, అట్ ద సేమ్ టైం మనకి ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ టేల్ గేట్ పైన కూడా మనకి చాలా క్లీన్ లైన్స్తో పాటు వాళ్ళు ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హాటెస్ట్ లుకింగ్ స్పోర్ట్స్ SUVs ఆర్ పర్ఫార్మెన్స్ SUVs ఆర్ ప్రీమియం SUVs ఇన్ ఇట్స్ క్లాస్ అని చెప్పొచ్చు. వెనకాల చూసినట్లయితే మనకి వాటర్ డ్రాప్ టెయిల్ ల్యాంప్ లేఅవుట్ అనేది వాళ్ళు ఆఫర్ చేశారు. BYD టెక్ అనేది ఇక్కడ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఒకలాంటి వాటర్ డ్రాప్ లేఅవుట్, ర్యాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్ అనమాట. చాలా చాలా ఫ్యూచరిస్టిక్గా కనిపిస్తుంది. EV బ్రాండింగ్ ఇక్కడ కనిపిస్తుంది. BYD యొక్క ఫుల్ ఫామ్ నేను ఆల్రెడీ చెప్పాను, బిల్డ్ యువర్ డ్రీమ్స్ అనమాట. BYD Sea Lion 7 బ్రాండింగ్ ఇక్కడ మనకి క్లియర్ కనిపిస్తుంది. స్పోర్టీ బంపర్ అనేది ఆఫర్ చేశారు. పార్కింగ్ సెన్సర్స్ వెల్ ఇంటిగ్రేట్ చేయబడ్డాయి. 360-degree కెమెరాతో పాటు వస్తుంది. అండ్ మనం ఆల్రెడీ ఇక్కడ బూట్ దగ్గర ఉన్నాం కాబట్టి ఒక్కసారి బూట్ ఓపెన్ చేసి చూసుకుందాము. కీలెస్ అంటే హ్యాండ్స్ ఫ్రీ మనము ఇది టెయిల్ గేట్ ఓపెనింగ్ మెకానిజం ఉంది. బూట్ లైట్ అనేది ఆఫర్ చేశారు. 500 liters బూట్ స్పేస్ ప్లస్ 60/40 ఫోల్డింగ్ సీట్స్ అనమాట. సో 60/40 ఫోల్డబుల్ సీట్స్ మనం ఫుల్ ఫ్లాట్ ఫోల్డ్ చేసుకొని ఇంకా మీరు స్పేస్ అనేది పొడిగించుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ 500 liters మోర్ దెన్ సఫిషియంట్. సాఫ్ట్ లైట్స్ అనేది ఆఫర్ చేశారు. ఇక్కడ వూఫర్ ఉంది, DYN ఆడియో అనమాట, డైన్ ఆడియో సిస్టమ్ అనేది దీంట్లో ఉంది. సో ఇవన్నీ బాగానే ఉన్నాయన్న. అసలు విషయానికి రండి, రేంజ్ గురించి చెప్పండి అని మీరు అనుకోవచ్చు. సో రేంజ్ అయితే మనకి
2 వేరియంట్స్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్స్ సేమ్ అండి, సేమ్ మన బ్లేడ్ బ్యాటరీ టెక్ వాళ్ళది రెవల్యూషనరీ బ్యాటరీ టెక్, అవార్డ్ వినింగ్ బ్యాటరీ టెక్ అండ్ వరల్డ్ లీడింగ్ బ్యాటరీ టెక్ అని చెప్పొచ్చు. బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ అది బ్యాటరీ ఎఫిషియన్సీ కానివ్వండి, థర్మల్ ఎఫిషియన్సీ కానివ్వండి, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కానివ్వండి, సెక్యూరిటీ పరంగా కానివ్వండి, అంటే కంటైనింగ్ ద సెల్ పంచర్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఇటువంటి క్లాస్ లీడింగ్ ఫీచర్స్ అనేది వాళ్ళు ఇన్వెంట్ చేయడం ఆ బ్లేడ్ బ్యాటరీ టెక్తో మనం చూస్తున్నాము. అందుకనే అది అంత పేరు పొందుకుంది. సో బ్లేడ్ బ్యాటరీ టెక్తో పాటు మనకి దీంట్లో లభించేది 82.5 kWh బ్యాటరీ ప్యాక్ అనమాట. దాంట్లో మళ్ళీ 2 వేరియంట్స్ ఉన్నాయి, ఒకటి ప్రీమియం వేరియంట్, ఒకటి పర్ఫార్మెన్స్ వేరియంట్. సో పర్ఫార్మెన్స్ వేరియంట్ యాజ్ ద నేమ్ సజెస్ట్ ప్యూర్ పర్ఫార్మెన్స్ అండి. సో దాంట్లో మీకు 0 to 100 4.5 సెకండ్స్లో వెళ్తుంది, వేరస్ ప్రీమియంలో 0 to 100 6.7 సెకండ్స్లో వెళ్తుంది. పవర్ చూసినట్లయితే దగ్గర దాపు ఏదైతే పర్ఫార్మెన్స్ వేరియంట్ ఉందో అది 520 హార్స్ పవర్ అండ్ 690 న్యూటన్ మీటర్స్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. వేరస్ ఇది దగ్గర దాపు 310 హార్స్ పవర్ అనేది పీక్ పవర్ అనేది మోటార్ అవుట్పుట్ అనేది ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అదే కాకుండా రేంజ్ మనం చూసినట్లయితే 567 కిలోమీటర్స్ ఐడిసి రేంజ్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది ఏదైతే ప్రీమియం వేరియంట్ ఉందో. అండ్ అది ట్రూ రేంజ్ అండి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ రేంజ్ క్లెయిమ్ అనేది ట్రూ రేంజ్కి దగ్గరలో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా 400 అని క్లెయిమ్ చేసి వాళ్ళ బండ్లు 200 ఇవ్వడం ఇటువంటి ఎప్పుడు జరగలేదు. వాళ్ళు 400 క్లెయిమ్ చేశారంటే ఆల్మోస్ట్ అది 400 అని ఇస్తుంది, ఆల్మోస్ట్ 390-395 వరకు ఆఫర్ చేస్తాయి వాళ్ళ వెహికల్స్. సో వాళ్ళ రేంజ్ క్లెయిమ్ ఎప్పుడు కూడా రియలిస్టిక్గా ఉంటుంది. సో దీంట్లో కూడా 100% ఛార్జ్తో మేము పొద్దున్న స్టార్ట్ అయ్యేటప్పుడు కరెక్ట్ 567 కిలోమీటర్ రేంజ్ అనేది చూపించిందండి. సో అది రియల్ వరల్డ్ కండిషన్స్లో ట్రూ రేంజ్ అని మనం తీసుకోవచ్చు. అదేవిధంగా పర్ఫార్మెన్స్ వేరియంట్లో కొంచెం వరకు రేంజ్ అనేది దెబ్బతింటుంది. నాకు తెలిసి అరౌండ్ 542 కిలోమీటర్ రేంజ్ అనేది 540-ish అనేది తీసుకోవచ్చు మీరు. పెద్ద మార్పు ఏం లేదు, ఒక 20 కిలోమీటర్ల డిఫరెన్స్. సో బ్యాటరీ ప్యాక్ సేమ్ ఉంది కాబట్టి దాంట్లో పర్ఫార్మెన్స్కి ట్యూన్ చేయబడింది, ఇదైతే రేంజ్ ఎఫిషియన్సీ కోసం ట్యూన్ చేయబడింది. సో అది డిఫరెన్సెస్ అండి. ఆల్రెడీ మనం పవర్ డిఫరెన్స్ చూసుకున్నాము. అండ్ ఇంకోటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇది రేర్ వీల్ డ్రైవ్, పర్ఫార్మెన్స్ వేరియంట్ అనేది ఆల్ వీల్ డ్రైవ్. సో లోపల మనం చూసినట్లయితే ఫస్ట్ ఏదైతే మనం హైలైట్ చేస్తుందో అది 15.6 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండి. మీరు చూడొచ్చు ఇక్కడ కార్ గురించి అన్ని కంట్రోల్స్ మనకు ఉన్నాయి. ఇక్కడ మీరు యాక్చువల్గా ఈ బటన్ ప్రెస్ చేస్తే విండోస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి, అదే ఒక్క బటన్ ప్రెస్ చేస్తే విండోస్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. చాలా వరకు మనకి కన్వీనియన్స్, సేఫ్టీ అండ్ లగ్జరీ అనేది చాలా చక్కగా ఆఫర్ చేయబడింది. సీట్ వెంటిలేషన్ మనం కావాలంటే ఇక్కడి నుంచి ఆన్ చేసుకోవచ్చు. ఏసీ కంట్రోల్స్, ఫ్యాన్ కంట్రోల్స్ ఇక్కడి నుంచే మనము ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రేడియో కానీ ఇది కానీ మనము మీడియా సెట్టింగ్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఏదైతే ఏడాస్ ఫీచర్స్ ఉన్నాయో అవి అన్నీ కంట్రోల్ చేయొచ్చు. సేఫ్టీ అసిస్ట్ ఏదైతే ఉన్నాయో, పార్కింగ్ అసిస్ట్, చూడండి ఇన్ని టన్స్ అండ్ టన్స్ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్ అనేది ఆఫర్ చేశారు. 11 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ప్లస్ వెహికల్ గురించి చూసినట్లయితే మనకి స్టీరింగ్లో మనకి కంఫర్టా, స్పోర్టా, లేకపోతే బ్రేక్ అసిస్ట్ మీకు హార్డ్గా కావాలా అంటే ఎక్కువ బ్రేకింగ్ ఎఫికసీ కావాలా, లేకపోతే రిలాక్స్డ్గా కావాలా బ్రేకింగ్ ఇంటర్వెన్షన్ అనేది, అది మీరు ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. హెచ్యూడి హెడ్స్ అప్ డిస్ప్లే కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏసీ కంట్రోల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చేసారు. స్టీరింగ్ వీల్ చాలా చాలా చక్కగా ఉంది. డబుల్ స్టిచ్ ఆ లెదర్ సాఫ్ట్ టచ్ ఫీల్తో పాటు మనకి డాష్ అండ్ ఈ అటెన్షన్ టు డీటెయిల్ అనేది అసలు అప్ మార్కెట్ ఫీల్ అండ్ ప్రీమియం ఫీల్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారని చెప్పొచ్చు. సెకండ్ రోలో మనం చూసినట్లయితే చూడొచ్చు మీరు అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది లెగ్ రూమ్ ఉంది అండ్ హెడ్ రూమ్ కూడా వెల్ సార్టెడ్గా ఉంది. చాలా వరకు స్పేస్ ఉంది. ఇక్కడ మ్యాసివ్ గ్లాస్ రూఫ్ అనేది వస్తుంది, అది ఓపెన్ చేసి చూపించచ్చు మీకు. ఇప్పుడు చాలా హీట్ ఎక్కువ ఉంది కాబట్టి మేము క్లోజ్ చేసి పెట్టాము. డెడికేటెడ్ ఎయిర్ కాన్ వెంట్స్ ఉన్నాయి అండ్ డెడికేటెడ్ డోర్ పాకెట్స్ ఉన్నాయి. అండ్ ఇదైతే స్పోర్ట్స్ కార్లో ఉన్న బకెట్ సీట్స్ లాగా ఇది ఇచ్చారు, కానీ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ రిక్లైన్ యాంగిల్ కూడా చాలా నీట్గా సెట్ చేశారు. సో ఆఫ్టర్ హెక్టిక్ డేస్ వర్క్ మీరు ఈ కార్లో రిలాక్స్ అవుతూ హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు. సేఫ్టీ పరంగా కూడా వీళ్ళు చాలా చర్యలు తీసుకుంటారు. ఒక బెంచ్ మార్క్ అనేది సెట్ చేస్తారు, ఒక కొత్త స్టాండర్డ్ అనేది సెట్ చేస్తారు. దీంట్లో 11 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఆఫర్ చేయబడ్డాయి. దాంతోపాటు మనకి ఏడాస్ ఫంక్షన్స్ ఉన్నాయి, అంటే అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్, మీ అందరికీ తెలుసు, లేన్ కీప్ అసిస్ట్, లేన్ వాచ్ ఫీచర్, లేకపోతే మన కొలిజన్ వార్నింగ్, కొలిజన్ ప్రివెన్షన్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఇటువంటి అన్ని ఫీచర్స్ అనేది దీంట్లో ఆఫర్ చేశారు. అది కాకుండా హై రెజల్యూషన్ 360-degree కెమెరా అండి. అది అల్టిమేట్, అంటే దానిలో ఉన్న రెజల్యూషన్, ఆ మ్యాసివ్ 15.6 ఇంచ్ ఏదైతే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉందో, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు వస్తుంది. అదే కాకుండా మనకి
క్లియర్ వ్యూ అనేది ఆ 360 డిగ్రీ వ్యూ ఆఫర్ చేయడంలో ఈ కార్ని మీరు ఎక్కడన్నా తీసుకెళ్ళి హ్యాపీగా పార్క్ చేసుకోవచ్చు. అది దీని ఒక కన్వీనియన్స్. అండ్ ఆల్ రౌండ్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఆఫర్ చేశారు. సో సేఫ్టీ పరంగా దే హ్యావ్ నాట్ లెఫ్ట్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. సో ఇంకొక స్పెషాలిటీ ఒక కార్ ఏంటంటే ఏదైతే సెకండరీ బ్యాటరీ ఉంటుందో వాళ్ళ ఎలక్ట్రికల్స్ కోసము అది ఎల్ఎఫ్పి బ్యాటరీ ఆఫర్ చేస్తున్నారు. యూజువలీ ఈవీస్లో ఎల్విబి బ్యాటరీస్ ఆఫర్ చేస్తారు, అది ఎక్కువ లైఫ్ మీకు ఆఫర్ చేయదు సెకండరీ బ్యాటరీ. సో దీంట్లో సెకండరీ బ్యాటరీ ఏదైతే ఉందో అది మీకు లిథియం ఫెరోఫాస్ఫేట్ అంటే ఎల్ఎఫ్పి బ్యాటరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అది 15 years లైఫ్ స్పాన్తో పాటు వస్తుంది. అంటే మీకు మీ జీవితాంతం కార్ ఓనర్షిప్ చేసిన అంటే కార్ ఓనర్గా ఉన్నప్పుడు కార్ ఓన్ చేసినంత లైఫ్ స్పాన్ మీరు ఆ సెకండరీ బ్యాటరీ అసలు చేంజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. అది ఇట్స్ సపోజ్ టు బి లైటర్ అండ్ మోర్ ఎఫిషియంట్ వెన్ కంపేర్డ్ టు ఎల్విబి బ్యాటరీ అంట. అదే కాకుండా ప్రైస్ అనేది మీరు అనుకోవచ్చు అన్న ప్రైస్ మీరు ఇంకా చెప్పట్లేదని. ప్రైస్ అనేది ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేయగానే డిస్క్రిప్షన్ పోర్షన్లో మేము అప్డేట్ చేసేస్తాం. ఇప్పుడైతే నిజంగా ఐఎమ్ రేరింగ్ టు యాక్చువల్లీ డ్రైవ్ ఇట్ అండ్ మీకు ఆ డ్రైవ్ ఇంప్రెషన్ ఏ రేంజ్లో ఇది అర్పిస్తుంది రియల్ వరల్డ్ కండిషన్స్లో ఇటువంటి స్పెక్స్తో పాటు అనేది. అండ్ స్టెబిలిటీ, హ్యాండ్లింగ్ అండ్ లగ్జరీ, కంఫర్ట్ అన్నీ కూడా ఏ రేంజ్లో వీళ్ళు ఆఫర్ చేయడానికి ప్రయత్నం చేశారు ఈ యొక్క కొత్త ప్రోడక్ట్ అనేది మనము ఈ డ్రైవ్ ఇంప్రెషన్లో మనం తెలుసుకుందాం. వితౌట్ ఫర్దర్ డు లెట్స్ హిట్ ద రోడ్.